హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగోటండి, ఈరోజు మా దానిమ్మ చెట్టుకి శంఖం పురుగుల్లాగా పట్టిసేయండి. దానికి పెస్టిసైడ్గా ఇది గ్రైండ్ చేస్తున్నాను. చూసారా, ఎల్లుల్లిపాయలండి, ఇంకా పచ్చిమిరపకాయలు. చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఇంకా నేను మందార మొక్కకి వేసాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దానిమ్మ మొక్కకి వేద్దామని చేస్తున్నానండి. చూసారా, మిక్సీ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకుందాం. అయిపోయిందండి. చూసారా పేస్ట్. పచ్చిమిరపకాయలు స్మెల్, ఈ గార్లిక్ స్మెల్కి పురుగులు అస్సలు ఉండవని పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని అండి. చూసారా, ఈ గ్లాస్తో వేసుకుందాం. వాటర్ బాటిల్లో ఇంత వాటర్ వేసాం కదా, 3/4 వచ్చింది. బాటిల్ నింపుగా వాటర్ నింపుకుందాం. ఇంకా అండి 3/4 వేసాం కదా, ఫుల్గా వాటర్ వేసాను. చూసారా, మా దానిమ్మ చెట్టు చూపిస్తాను. చిన్న చిన్న శంఖం పురుగులా పట్టేయండి, దానికోసం అది. చూసారా, ఇంకా ఇక్కడ ఉంది. చూసారా, అగో ఈ పురుగు కోసమేనండి. చిగురు వస్తుంది, పువ్వు పోస్తుంది, మరి పువ్వు మాత్రం నిల్చోవడం లేదు. పువ్వులు చూసారా ఎంత పెద్ద పెద్ద పోస్తున్నాయో, కానీ ఒక్క పువ్వు కూడా ఉండడం లేదండి. తినేస్తున్నాయి ఇవే, మొత్తం పురుగు తినేస్తుంది. ఈ పురుగు తినకన్నా ఉండడం కోసం ఇంకో ఇవి ఏలబడుతున్నాయి. చూసారా, ఇదేని పురుగు. దీనివల్ల చెట్టు అంతా ఇలాగ అయిపోయింది ఒకటి. అందుకనే అది స్ప్రే చేసుకుందామండి. ఆర్గానిక్గా ఇచ్చుకోవడం ఇది. ఇగో ఇలా స్ప్రే చేసుకోవాలి. మొత్తం ఆకు తడాలండి, లేకపోతే అవి ఆకులకే పట్టిసాయి పురుగులు. వేస్తుంటే ఎల్లుల్లిపాయలున్న పచ్చిమిరపకాయలు మంచి స్మెల్ వస్తుంది. ప్రతి ఆకుకి కొమ్మకి వేయాలండి.